ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం విజయవాడ వెస్ట్ బైపాస్ ప్యాకేజ్ 4 ఎండింగ్ పాయింట్లో అయితే ఉన్నాము. దీని ఎండింగ్ పాయింట్ వచ్చేసి చినకాకని అనమాట. ఈ వెస్ట్ బైపాస్ ప్యాకేజ్ 4 మొత్తం ఏంటంటే ప్రెసెంట్ ఇప్పుడు ఒక సైడ్ మొత్తం హైవేని అయితే రెడీ చేస్తున్నారు. ఇప్పుడు హైవేకి కనెక్టివిటీ కోసం ఇక్కడ కనెక్టివిటీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు. లాస్ట్ టైం మనం ఈ వెస్ట్ బైపాస్కి సంబంధించిన ఏంటంటే కృష్ణానదిలో ఉన్న బ్రిడ్జికి సంబంధించిన అప్డేట్ ఇచ్చాం. అలాగే ప్యాకేజ్ 3కి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చాం. అది వచ్చేసి గొల్లపూడి నుండి చినౌటపల్లి వరకు ఎక్కడెక్కడ డైవర్షన్స్ ఉన్నాయి, మొత్తం రెడీ అయిందా లేదా అని చెప్పి ప్రెసెంట్ ఈ సంక్రాంతికి ఒక పక్క ఈ బైపాస్ మొత్తం అయితే వదిలేస్తున్నారు. దానికోసం ఇప్పుడు పనులు అయితే స్పీడప్ చేశారు. ఒక పక్క అంతా రోడ్ అంతా రెడీ చేస్తున్నారు. లాస్ట్ టైం మనం ఈ బైపాస్ ప్యాకేజ్ 4కి సంబంధించిన అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే E11 రోడ్డు వైపు ఏంటంటే ఒక పక్క కటింగ్ చేశారు. ఆ కటింగ్ కి సంబంధించిన పనులు కూడా కంప్లీట్ అవడానికి వచ్చినాయి. ప్రెసెంట్ అలాగే ఎండింగ్ పాయింట్ లో డైరెక్ట్ గా హైవే కనెక్టివిటీ ఇవ్వడం కోసం ఇప్పుడు పనులు అయితే జరుగుతున్నాయి. ఇటు నుండి హైవే అయితే ఉంటుంది, మీరు అది మొత్తం చూడొచ్చు. ఇటంతా టార్ రోడ్ వేసి కనెక్టివిటీ అయితే చేస్తున్నారు. ఇంకా సంక్రాంతికి వచ్చే వాళ్ళందరూ హైదరాబాద్ నుండి ఈ బైపాస్ వైపు ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. నేను ఈ బైపాస్ ప్యాకేజ్ 4కి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. కనెక్టివిటీ పనులు ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి, ఇది ఎంతవరకు కంప్లీట్ అయింది, ప్రెసెంట్ ఈ బైపాస్ అంతా ఎలా ఉంది, ఇక్కడ నుండి స్టార్ట్ చేసి సీడ్ యాక్సెస్ రోడ్ వరకు మీకు చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను ఈ వీడియోలో విజయవాడ వెస్ట్ బైపాస్ ప్యాకేజ్ 4 మొత్తం ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను. ఈ ప్యాకేజ్ 4 మొత్తం ఏంటంటే గొల్లపూడి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి చినకాకనితో ఎండ్ అవుతుంది. నేను ఈ చినకాకని దగ్గర నుండి గొల్లపూడి వరకు కంప్లీట్గా ప్రెసెంట్ ఈ బైపాస్ ఎలా ఉందో చూపిస్తాను. ఇందులోనే కృష్ణానదిలో ఉన్న 3.1 కిలోమీటర్ల బాహుబలి బ్రిడ్జిని కూడా చూపిస్తాను. ప్రెసెంట్ ఇప్పుడు మనం ఎండింగ్ పాయింట్లో ఉన్నాం. ఈ ఎండింగ్ పాయింట్లో హైవేకి కనెక్టివిటీ ఇవ్వడం కోసం లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు మొత్తం రెడీ చేస్తున్నారు. సంక్రాంతికి ట్రావెల్ చేసే వాళ్ళు ఈ బైపాస్ యూస్ చేసుకోవడం కోసం ఇక్కడ మీరు చూడొచ్చు. కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చినాయి పనులు. ఇక్కడ ఈ బైపాస్ డైరెక్ట్గా నేషనల్ హైవే 16కి అయితే కనెక్టివిటీ అయిపోతుంది. ఈ ప్యాకేజ్ 4 మొత్తం 18.5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. విజయవాడ వెస్ట్ బైపాస్ మొత్తం 48.5 కిలోమీటర్లు ఉంటుంది. ప్యాకేజ్ 3 వచ్చేసి 30 కిలోమీటర్లు, ప్యాకేజ్ 4 వచ్చేసి 18.5 కిలోమీటర్లు. ఈ ప్యాకేజ్ 4 మొత్తం నవయుగ, అదాని ఈ 2 కంపెనీలు కలిసి నిర్మిస్తున్నాయి. ఈ ప్యాకేజ్ 4లో ఏంటంటే కృష్ణానదిలో 3.1 కిలోమీటర్ల భారీ బ్రిడ్జు, అలాగే కొండవీటి వాగు, పాలవాగు క్రాస్ అయ్యే చోట మేజర్ బ్రిడ్జిలు నిర్మించారు. అలాగే ఈ ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు కనెక్ట్ అయ్యే చోట వెహికల్ అండర్ పాస్లు నిర్మించారు. కొన్ని బాక్స్ కల్వర్ట్లు, పైప్ కల్వర్ట్లు అవన్నీ ఉంటాయి. ఈ హైవే వైపు మధ్యలో సోలార్ ప్యానల్స్ని కూడా పెట్టారు. నేను సేకరించిన డేటా ప్రకారం ఈ బైపాస్ మొత్తం మార్చి కల్లా అందుబాటులోకి తెస్తారని అయితే తెలిసింది. ప్రెసెంట్ సంక్రాంతి అవడంతో ఒక పక్క రోడ్డు మొత్తాన్ని రెడీ చేసి ట్రాఫిక్కి అయితే వదిలేస్తున్నారు. ఇక్కడ రైల్వే క్రాసింగ్ చోట ఒక బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేశారు. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ మొత్తం 60 మీటర్ల రైట్ ఆఫ్ వే అయితే ఉంటుంది. ఇదంతా 6 లైన్ బైపాస్ అనమాట. 3+3 లైన్స్గా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి E15 రోడ్ వచ్చి కనెక్ట్ అవుతుంది. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్కి ఏంటంటే అమరావతికి సంబంధించిన ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు ఎల్పిఎస్ లేఅవుట్ జోన్ 12 అయితే ఉంటుంది. అటువైపు ఎల్పిఎస్ లేఅవుట్లకు సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అమరావతిలో ఉన్న ఎల్పిఎస్ జోన్లలో ఇదే అతిపెద్ద జోన్ అన్నమాట. నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. అలాగే ఇక్కడ E14 రోడ్ వచ్చి కనెక్ట్ అవుతుంది. ఈ E14 రోడ్ వచ్చేసి మంగళగిరి రైల్వే స్టేషన్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నీరుకొండతో ఎండ్ అవుతుంది. ఈ E14 రోడ్డు వైపే మంగళగిరి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా ఉంటుంది. ఇంకా E14 రోడ్ దాటిన తర్వాత E13 రోడ్ వచ్చి కనెక్ట్ అవుతుంది. ఈ E13 రోడ్డుకి నేషనల్ హైవే 16తో కనెక్టివిటీ ఇస్తున్నారు.
ప్రెజెంట్ కనెక్టివిటీ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అలాగే రైట్ సైడ్ వైపు రోడ్డు నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. ఇటువైపు మొత్తం మీరు చూడొచ్చు బైపాస్ అంతా ఎలా కనిపిస్తుందో. అలాగే ఇక్కడ ఈ12 రోడ్ వచ్చైతే కనెక్ట్ అవుతుంది. ఈ ఈ12 రోడ్డు వైపు ఏంటంటే అమృత యూనివర్సిటీ ఇంకా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలయితే ఉంటాయి. ఈ రోడ్డు నిర్మాణ పనులు కూడా చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. అలాగే ఇక్కడ ఈ11 రోడ్ వచ్చి కనెక్ట్ అవుతుంది. గతంలో ఈ11 రోడ్డు వైపే ఇక్కడ బైపాస్‌ని ఒక 50 మీటర్ల వరకు కట్ చేశారు. ప్రెజెంట్ కట్ చేసిన ప్రాంతం మొత్తం రోడ్డు నిర్మాణం కంప్లీట్ చేశారు. ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు. ఈ రోడ్డు దాటిన తర్వాతే మనకి ఈ కొండవీటి వాగు క్రాస్ అవుతుంది. ఆ క్రాస్ అయ్యే చోట మేజర్ బ్రిడ్జ్ నిర్మాణం అయితే కంప్లీట్ చేశారు. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ మొత్తం మీరు చూడండి హైవే మొత్తాన్నయితే రెడీ చేస్తున్నారు. అంటే ఒక పక్క మొత్తం ఇటువైపు పంపిస్తున్నారు. ఇంకా ఇక్కడ ఈ10 రోడ్ వచ్చి కనెక్ట్ అవుతుంది. ఈ ఈ10 రోడ్డు వైపు వెహికల్ అండర్ పాస్ అయితే ఉంది. ఇక లెఫ్ట్ సైడ్ వైపు మీరు చూడండి ఇప్పుడే తారు వేసి మొత్తం రోడ్డుని మొత్తాన్నయితే కంప్లీట్ చేస్తున్నారు ఇటువైపు. హైదరాబాద్ నుండి వచ్చే వెహికల్స్ ఏంటంటే గొల్లపూడి దగ్గర కొంచెం ముందుకెళ్ళిన తర్వాత యూటర్న్ తీసుకొని సర్వీస్ రోడ్డు ద్వారా ఈ బైపాస్ అయితే ఎక్కచ్చు. బైపాస్ ఎక్కిన తర్వాతే మనకి కృష్ణా నదిలో బ్రిడ్జ్ అయితే వస్తుంది. బ్రిడ్జ్ క్రాస్ అయిన తర్వాత టోల్ గేట్ దాటి ఇంకా కంటిన్యూస్‌గా ఈ బైపాస్ వైపు చినకాకని వరకైతే ట్రావెల్ చేయొచ్చు. అంటే గుంటూరు సైడ్ వెళ్ళే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే అటు హైదరాబాద్ నుండి గన్నవరం వైపు వెళ్ళాలన్నా ఏంటంటే బైపాస్‌ని యూజ్ చేసుకోవచ్చు. అటుపక్క కూడా ట్రాఫిక్‌ని వదిలేశారు. ప్రెజెంట్ ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ ఫ్లో అయితే కనిపిస్తుంది. అంటే లెఫ్ట్ సైడ్ వైపు ఈ బైపాస్ మొత్తం ఓపెన్ చేయడంతో ఇటువైపు ట్రాఫిక్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. అలాగే ఇక్కడొచ్చేసి ఈ8 రోడ్ కనెక్ట్ అవుతుంది. ఈ ఈ8 రోడ్ వైపు ఏంటంటే విట్ యూనివర్సిటీ, ఎన్ఐడి యూనివర్సిటీ, శాఖమూరు సెంట్రల్ పార్కు అయన్నీ ఉంటాయి. ఈ ఈ8 రోడ్ దాటిన తర్వాతే మనకి టోల్ గేట్ అయితే వస్తుంది. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు వెంకటపాలెం విలేజు, లెఫ్ట్ సైడ్ వైపు మందడం విలేజ్ అయితే ఉంటుంది. ఈ టోల్ గేట్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఎవరైనా అమరావతి వైపు ట్రావెల్ చేయాలంటే ఏంటంటే, కృష్ణా నదిలో ఉన్న బ్రిడ్జ్ క్రాస్ అయిన తర్వాత అంటే గొల్లపూడి నుండి వచ్చేవాళ్ళు ఈ బ్రిడ్జ్ క్రాస్ అయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ సర్వీస్ రోడ్‌లున్నాయి చూసారా? ఆ సర్వీస్ రోడ్‌లోని ఉపయోగించుకొని సీడ్ యాక్సెస్ రోడ్ ఎక్కి సీడ్ యాక్సెస్ రోడ్ నుండి అమరావతిలోకైతే వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ ఈ4 రోడ్ వచ్చి కనెక్ట్ అవుతుంది. ఈ ఈ4 రోడ్ వచ్చేసి ఉండవల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరంతో ఎండ్ అవుతుంది. మనకి ఈ4 రోడ్ దాటిన తర్వాతే ఈ3 రోడ్ అంటే సీడ్ యాక్సెస్ రోడ్ అయితే వస్తుంది. ఇటువైపు చూడండి రైట్ సైడ్ వైపు గాని, లెఫ్ట్ సైడ్ వైపు గాని సర్వీస్ రోడ్‌లున్నాయి. గొల్లపూడి నుండి వచ్చేవాళ్ళు ఈ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత యూటర్న్ తీసుకొని ఈ బైపాస్ ఎక్కిన తర్వాత కృష్ణా నదిలో ఉన్న బ్రిడ్జ్ దాటిన తర్వాతే కొంచెం ముందుకెళ్ళి ఈ సర్వీస్ రోడ్ల ద్వారా సీడ్ యాక్సెస్ రోడ్ వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ నుండే కృష్ణా నదిలో ఉన్న బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఉంటుంది. అలాగే లెఫ్ట్ సైడ్ వైపు ఏంటంటే ఎల్‌పిఎస్ లేఅవుట్ జోన్ 7 అయితే ఉంటుంది. ఈ బ్రిడ్జ్ మొత్తం 3.1 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. మొత్తం 104 పిల్లర్లతో 2 పక్కల 3 వరుసలుగా ఈ బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేశారు. ప్రెజెంట్ ఈ బ్రిడ్జ్ అయితే అందుబాటులోకొచ్చింది. ఈ బ్రిడ్జ్‌ని ఉపయోగించుకొని చాలామంది విజయవాడ నుండి అమరావతికైతే ట్రావెల్ చేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ వైపు చూడండి 2 వైపులా ట్రాఫిక్ ఎలా తిరుగుతుందో. ఇక్కడితో ఈ బ్రిడ్జ్ ఎండ్ అయిపోతుంది. ఇదొక అప్రోచ్ ర్యాంప్ అన్నమాట. ఇక్కడ 2 వైపులు సర్వీస్ రోడ్‌లు చూసారా? ఈ సర్వీస్ రోడ్‌లు ఉపయోగించుకొని మనకి నేషనల్ హైవే 65కి కనెక్ట్ అవ్వచ్చు. ఇదే విజయవాడ, హైదరాబాద్ హైవే అన్నమాట.
ఇక్కడితో ఈ ప్యాకేజ్ 4 మొత్తం ఎండ్ అవుతుంది. ఇక్కడ నుండి అటువైపు ఇబ్రహీంపట్నం, హైదరాబాద్ వైపైతే ఎళ్ళొచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి గొల్లపూడి, విజయవాడ సైడ్ వైపైతే ఎళ్ళొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతికి సంబంధించిన ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తుంటాను. అలాగే విజయవాడ వెస్ట్ బైపాస్‌కి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇస్తుంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.